హాయ్ అండి. ఈరోజైతే చికెన్ కర్రీ చేయబోతున్నాను. ఎప్పుడూ ఒకేలా చేస్తే పిల్లలు సరిగ్గా తినట్లేదు. అందుకే ఏదైనా కొత్తగా చేద్దామని అయితే ఇలా ట్రై చేశాననమాట. ఆయిల్ బాగా వేడెక్కాక చికెన్ అయితే వేసి ఒక 15 మినిట్స్ వరకు చికెన్ అయితే బాగా వేగనిచ్చా అనమాట. వేగాక ఒక ప్లేట్‌లో అయితే తీసుకున్నాను. చికెను ఇగోండి ఈ ప్లేట్‌లోకి తీసుకున్నాను. ఇప్పుడు సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలైతే అదే ఆయిల్‌లో ఏసి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేగాక అందులో టమాటాలు వేశాను. టమాటాలు వేశాక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఇప్పుడైతే అవైతే వేగాలి. అవి వేగిన తర్వాత ఇప్పుడైతే కొంచెం కరివేపాకు ఒక 2 రెమ్మలు అందులో వేసి చికెన్ వేసి బాగా కలిపాను. సాల్ట్ కొద్దిగా సరిపోలేదని నేనైతే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాను. అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసి బాగా ఉడికాక చికెన్ ఉడికాక కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ. బాయ్ బాయ్.